ఉచిత బస్సు మహిళకి ఇచ్చి తిరగండి అమ్మా అన్నంత మాత్రాన మహిళలు సంతోషపడతారు అనుకోకండి. ఏ మహిళ ఈరోజు సంతోషపడతలేదు. మహిళలకు కావాల్సింది ఒక రక్షణ, మహిళలకు కావాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్, గౌరవం. నడుచుకుంటూ పోతారు, వస్తారు, మిరపపొడి అన్నం తింటారు, చట్నీ అన్నం తింటారు, కానీ గౌరవం లేకుండా భయభ్రాంతులతో మహిళలు ఉండలేరు. ఆత్మగౌరవం పట్టుకొని మహిళ బతకలేదు. తెలంగాణలో పడి సస్తది, కానీ మాట పడినటువంటి చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మీద ఉంది. అలాంటి మహిళలపైన ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే ఒకటా రెండా? హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు, చివరకు పోలీసులే డిపార్ట్మెంటే ఆ పని చేస్తే ఎవరు చెప్పుకోవాలా? తండ్రే బిడ్డను దౌర్జన్యం చేస్తే, తండ్రే కొడుకు మీద దౌర్జన్యం చేస్తే బిడ్డ ఎవరు చెప్పుకుంటారు? వీళ్ళని కాపాడాల్సింది తల్లి తండ్రి, పోలీసే తల్లిదండ్రి కాపాడాల, ప్రభుత్వమే తల్లిదండ్రి కాపాడాలి. కానీ మీ ప్రభుత్వమే ఈ పాలసీ పెట్టి పోటీల మీద పడి వీళ్ళు ఇదే పనిలో ఉన్నారు. చాలామంది డిపార్ట్మెంట్లో ఇదే పని మీద ఉన్నారు. వాడిని పిలిపియాలి, వీని పిలిపియాలి, వాని బెదిరియాలి, వీని బెదిరియాలి, వాని కంట్రోల్ చేయాలి. ఇది ఎంతవరకు మనస్ఫూర్తిగా రావాలి? ప్రభుత్వాన్ని గౌరవించేది, మిమ్మల్ని గౌరవించేది, నాయకులను, ప్రజాప్రతినిధులను గౌరవించేది మనస్ఫూర్తిగా రావాలా? ప్రజలు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నిండు మనసుతో దీవించాలి తప్ప భయంతో ఉన్నంత మాత్రాన కాదు అది. ఇది తెలంగాణ ఏదో ఉంటుంది, నివురు కప్పిన నిప్పులా ఉంటుంది తప్ప ఇదేదో చాతగాందనం అనుకోకండి. ఓ అగ్నిపర్వతంలా పుట్టుకొస్తుంది, అగ్నిపర్వతాలు ఎగిసిపడుతుంది. సహనము, ఓపిక అనేది నశించిన తర్వాత అది వేరే ఉంటుంది. ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటు అనేది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టకుండా, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టకుండా ప్రభుత్వం తక్షణమే లా అండ్ ఆర్డర్ మీటింగ్ పెట్టి ప్రభుత్వ విధానాలను, దశ దిశ నిర్దేశాలను యంత్రాంగానికి ఇచ్చి మహిళల పట్ల ఒక భరోసా ఇచ్చి భవిష్యత్తులో ఇలాంటిది పునరావృతం కాకుండా మాదే బాధ్యత అని చెప్పి, ప్లస్ అణచివేతలు, అక్రమాలు, దౌర్జన్యాలను బంద్ చేసి పాలనా యంత్రాంగం పట్ల, పరిపాలన పట్ల దృష్టి పెట్టి సంవత్సరం దగ్గర అయిపోయింది. అయిపోయాయి, మళ్ళీ 3 సంవత్సరాలే. తర్వాత లాస్ట్ ఇయర్ మళ్ళీ ఎలక్షన్దే. మీరు చేయాల్సింది 3 సంవత్సరాలే, 1 ఇయర్ అయిపోయింది. ఈ 8-9 నెలల్లో ఏం చేసినామో చూసుకోండి. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని నెరవేర్చిందో చూసుకోండి. మీరంటే సరిపోదు, ప్రజలనాల ఇచ్చిన మాట తప్పకుండా ఎలక్షన్ మేనిఫెస్టోలు ముందర పెట్టుకోండి. డిసెంబర్లోనే అమలు చేస్తామనేటివి ఎన్ని, జనవరిలో అమలు చేస్తామనేటివి ఎన్ని, 3 నెలల్లో అమలు చేస్తామని చెప్పిన వాగ్దానాలు ఎన్ని, 6 నెలల్లో వాగ్దానం చేస్తామనేటువంటివి ఎన్ని, స్థానిక సంస్థల ఎలక్షన్ లోపల బీసీ జనగణన, రిజర్వేషన్లు ఇవన్నీ ఇస్తామనేవి ఎన్ని, రైతులకు రైతు భరోసా ఏమైంది, రైతులు ఎట్లా ఉన్నారు, రైతుల స్థితిగతులు ఏంటి, కులవృత్తుల పరిస్థితి ఏంటి, చదువేంటి, విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది లేక, వంట చేసే సిబ్బంది కూడా లేక, అన్నం సరిగా పెడతలేరని చెప్పి విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. హాస్టళ్లలో అన్నం సరిగా లేదని చెప్పి విద్యార్థులు ఏడుస్తూ ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లో అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది. పరిపాలన గాడికి తప్పింది. యూనివర్సిటీలలో లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, చెప్పే నాథుడే లేడు. మరి కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకుంటారా, టైం స్కేల్లో తీసుకుంటారా? ఆ విద్యార్థులు మరి నమ్ముకొని విశ్వవిద్యాలయాలు జాయిన్ అయినరు. ప్రైవేటుగా ధీటుగా విద్యా వ్యవస్థను, యూనివర్సిటీలను తయారు చేయాల్సిన అవసరం ఉంది. వాటిపైన మీరు దృష్టి పెట్టండి. హత్య సాధింపులు బంద్ చేయండి. పరిపాలన మీద దృష్టి పెట్టి చూడండి. హాస్పిటల్లో పరిస్థితులు చూడండి. గోళీలు ఉన్నాయా లేదా, ఇంజెక్షన్స్ ఉన్నాయా లేదా,
హాస్టల్లో బువ సరిగా ఉందా లేదా, టీచర్స్ ఉన్నారా లేదా, సరైన సిబ్బంది ఉందా లేదా, రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలి, నిరుద్యోగ యువకులకు ఏం హామీ ఇచ్చినాం, అశోక్ నగర్లో అరెస్ట్ చేసి లోపల పెట్టినంత మాత్రాన వాళ్ళ గొంతు నొక్కినంత మాత్రాన కాదు కదా. మిమ్మల్ని నమ్ముకొని మీ వెంట ఉన్నారు, మరి 6 నెలల్లోనే తిరుగుబాటు వచ్చిందంటే ఏం తప్పుందని సమీక్షించుకోరా. అడిగినా గొంతునే నొక్కేస్తామంటే, ప్రశ్నించే గొంతునే పిసికేస్తామంటే అది ఎంతవరకు సమంజసం? మేము ఉద్యమకారులుగా తెలంగాణ దినదిన అభివృద్ధి చెందుతుందంటే అది ఏ ప్రభుత్వం చేసినా ఏ పార్టీ చేసినా సంతోషపడేవాళ్ళం. మేము కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ వంతల బాణాలు పోయి తెచ్చుకున్న తెలంగాణ, కన్న కష్టాలు పడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి అవుతుంది. సరే, మా చేతిలో అధికారం లేకపోయినా వాళ్ళు బాగు చేస్తున్నారు అంటే తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు సంతోషపడతారు, ఎవరు డెవలప్ చేసినా కానీ. తెలంగాణ ఎస్ అన్నోళ్ళు కానీ తెలంగాణ నో అన్నోళ్ళు కానీ ఇలా ఉన్నారు, పని చేస్తున్నారు అంటే సరే ఇప్పుడు మంచి పని చేస్తున్నారు అనుకునే వాళ్ళం మేము. కానీ 10 ఏళ్ళు ఒక స్థాయిలో వెళ్ళి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ అనగానే భయభ్రాంతులు గురేటట్టు చేయడం అనేది దౌర్జన్యాలు, గ్రామీణ ప్రాంతాల దౌర్జన్యాలు, భయభ్రాంతులు గురి చేయడాలు, పేద వర్గాల పట్ల చిన్నచూపు చూడడం, అట్టడుగు వర్గాల పట్ల చిన్నచూపు చూడడం, ఇది మీ పాలసీయా అని మేము అడుగుతా ఉన్నాం. ఇది పేదల ప్రభుత్వమా లేకపోతే పెత్తందారుల ప్రభుత్వమా అని మేము అడుగుతా ఉన్నాం. పేదలకు న్యాయం జరగదా? ఇలాంటివి ఇంకెన్ని సంవత్సరాలు భరించాలా వీళ్ళు? దయచేసి సమీక్షించుకోండి, పునరావృతం కాకుండా చేయాలి. ఈ అట్టడుగు వర్గాల జాతులకు ఒక భరోసా ఇవ్వాలి. ఈరోజు దళిత మహిళపై జరిగినటువంటి ఇలాంటివి మళ్ళా భవిష్యత్తులో జరగదని చెప్పి వాగ్దానం కూడా ప్రజలకు ఒక భరోసా కూడా ఇవ్వాలి. డీజీపీ గారు కూడా ఇమ్మీడియట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పట్ల సమీక్ష చేసి ఎన్ని కేసులు బుక్ అవుతున్నాయి, అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్హెచ్ఓ ఏం చేయాలా, వాళ్ళు చేస్తున్న పని ఏంటి ఈరోజు ఒకసారి మీరు సమీక్షించి అడగండి. మీ దగ్గర ఉన్న నిఘా వ్యవస్థల ద్వారా జిల్లా నుంచి రిపోర్ట్ తెప్పించుకోండి. వాళ్ళు ఏం డ్యూటీ చేస్తున్నారు, ప్రస్తుతము ఏం విధానం నడుస్తుంది, ఒకసారి మీరు సమీక్షించి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా మహిళలకు భరోసా ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.